ఏమండోయ్ బాగున్నారా? ఈరోజు మొక్కల కోసం ఫర్టిలైజర్ తయారు చేద్దాం. ఫర్టిలైజర్ ఓకేనండి. గొంతు బాగాలేదు, మాట సరిగ్గా రాకపోతే అడ్జస్ట్ అవ్వండి. ఇది కిచెన్ వేస్ట్ అనమాట. అదేంటి ఉల్లిపాయ తొక్కలు అయ్యి ఉంటాయి కదా, కూరగాయల వేస్ట్. ఇవి మేము తినేసిన చక్కెరకేళి అరటిపళ్ళు తొక్కలు అనమాట. ఇవి ముక్కల కింద కట్ చేసేసుకొని ఫర్టిలైజర్ తయారు చేద్దామండి. ఎలాగో చెప్తానండి. ఇదిగోనండి, కత్తిరెట్టి ఈ అరటిపళ్ళు తొక్కలన్నీ ముక్కల కింద కట్ చేశాను. ఇప్పుడు ఈ అరటిపళ్ళు తొక్కలు వాటర్లో వేసేసి, ఈ ఉల్లిపాయ తొక్కలు కిచెన్ వేస్ట్ ఉన్నాయి కదా, ఇవి పొద్దున్నుంచి వాటర్లో నానబెట్టి ఉంచానండి. ఇవి పోసేసి తర్వాత ఇది బియ్యం కడిగిన వాటర్ అండి. ఇవి కూడా పొద్దున్నుంచి అలా ఉంచాను అనమాట. ఈ బియ్యం కడిగిన నీళ్ళు, కిచెన్ వేస్ట్, ఈ అరటిపళ్ళు తొక్కలు ఇవన్నీ ఈ బకెట్లో పోసండి. చూసారా, అడిగిన తీరుకుందండి అది. ఇవన్నీ ఇందులో పోసేసండి. ఒకరోజు లేదంటే వీలైతే 2 రోజులు ఇలా ఉంచేసామనుకోండి, ఇదంతా ఫర్మెంట్ అవుతుంది అనమాట. ఇదంతా ఇందులో ఉండేవన్నీ వాటర్లో దిగుతాయి కదండి. అప్పుడు మనం ఈ చెత్త అంతా పైన అంతా తీసేసుకునండి. ఈ వాటర్ని మళ్ళీ మనం వేరే బకెట్లో వాటర్లో పట్టుకునండి, డైల్యూట్ చేసి అప్పుడు మొక్కలకి ఇవ్వాలండి. ఇలాగే ఇచ్చేసారనుకో కొంచెం ఘాటు ఉంటుంది కదా ఈ వాటర్, మొక్కలు పాడవుతాయి అన్నమాట. మళ్ళీ రేపు వేస్తాం కదా మొక్కలకి, వేసేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తానండి. ఇలా మీకు వేస్ట్ ఏమన్నా ఉందనుకోండి, ఒకరోజు ఇలా బకెట్లో వాటర్ వేసుకొని అన్నీ కలిపి ఉంచుకున్నారనుకో, 2వ రోజున 3వ రోజున ఈ తొక్కలు తీసి మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట. అలా ట్రై చేయండి. మరి ఎక్కువ మొక్కలు ఉన్న వాళ్ళకి ఇలా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్కలు బాగుంటాయి అన్నమాట.